నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొంతమందిని చూడగానే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది, దండం పెట్టాలనిపిస్తుంది. మనకి తెలియని ఎంతో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ శివయోగి సిస్లా జయశంకర్ గారు. జయశంకర్ గారితో కొన్ని కార్యక్రమాలు ఇక నుంచి మన ఛానల్ ద్వారా చేస్తూ ఉన్నాను. మీ నుంచి కూడా ఆదరణ లభించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముందుగా ఫస్ట్ ప్రోగ్రాం కాబట్టి గురువుగారితో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంతో మొదలు పెట్టాలి అని వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాను. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు గురువుగారితో స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, మామూలుగా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, అందరం ఒక్కసారైనా దర్శించుకోవాలి అని అనుకుంటారు. ఇక వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే క్రమంలో చాలామంది చాలా రకాలైన మొక్కులతోనే వెళ్తారు. నాకు ఇది నెరవేరింది కాబట్టి నేను వెళ్ళాలి అనే వెళ్తూ ఉంటారు. ఎలా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు దేన్ని దర్శించుకుంటూ అక్కడి వరకు వెళ్ళాలి, తీరా స్వామిని చూశాక మనం ఏం చేయాలి ప్రథమంగా, ఈ విషయాలన్నీ చెప్పండి. చాలా చక్కటి ప్రశ్న వేశారు మీరు. ఇది చాలా మందికి అవసరమైన విషయం. ఎందుకంటే అందరూ కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళు ఏదో ఒక ఎమ్మెల్యే లెటర్, ఏదో లెటర్ తీసుకోవడం, బ్రేక్ దర్శనం ట్రై చేసి దర్శనాల కోసం వెళ్ళటం, లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, వెళ్ళడం చేస్తారు. అసలు వెంకటేశ్వర స్వామి అక్కడ ప్రత్యక్షంగా వెలిశారు. స్వామి పుష్కరిణి తటే అన్నారు. అది క్రీడాచలం అంటారు. స్వామికి క్రీడాచలం అది, అంటే ఆయన ప్లే గ్రౌండ్ అది. ఆయన ఈ భూలోకంలో నేను ఇక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉంటాను, నాకు ఈ ప్రదేశం బాగా నచ్చింది అని ఆయన అక్కడ వెలిసారనమాట. కలియుగ వైకుంఠం నుంచి వచ్చి కలియుగంలో. సో కలియుగంలో ఆయన ప్రత్యక్ష దైవం, ప్రత్యక్షంగా ప్రజలందరితో కూడా ఈ వాళ్ళ కష్టాలను తీరుస్తూ, వాళ్ళ మొక్కుల్ని స్వీకరిస్తూ, వాళ్ళ కానుకల్ని స్వీకరిస్తూ, అందరి కష్టాలని తీరుస్తూ, అందరి బాధలు వింటూ ఆయన అక్కడ నుంచొని ఉన్నారు యుగ యుగాలుగా. ఆయన అది తిరుమల అనేది ఆదివరాహ స్వామి క్షేత్రం. అంటే వెంకటేశ్వర స్వామి అవతారం కన్నా ముందు విష్ణుమూర్తి మరో అవతారం ఆదివరాహ స్వామి. ఆ వరాహస్వామికి సంబంధించిన ల్యాండ్ అదంతా. ఆ 7 కొండలు కూడా ఆయనవి. సో ఈయన వెలియాలని అనుకున్నప్పుడు ఆ వరాహస్వామి వారి పర్మిషన్ తీసుకున్నారు. స్వామి నేను ఇక్కడ ఉంటానంటే, అయ్యో అదెంత మాట, మీరు నా అంశే కదా, మీరు విష్ణుమూర్తి, నేను విష్ణుమూర్తి, తప్పకుండా వారు అనుమతించడంతో వెంకటేశ్వర స్వామి తిరిగి వరాహస్వామికి ఒక వరం ఇచ్చారు. ఏమంటే, నాకు ఇక్కడ మీరు స్థలం ఇచ్చి నేను ఇక్కడ ఉండటానికి అవకాశం ఇచ్చారు కాబట్టి తొలి పూజ మీదే, తొలి దర్శనం మీదే, తొలి నైవేద్యం మీదే. సో స్వామికి, వరాహస్వామికే మొదటి పూజ, మొదటి దర్శనం, మొదటి నైవేద్యం ఆయనకి పెట్టిన తర్వాతే ఈ స్వామికి పెడతారు. వరాహస్వామి గుళ్ళో పూజ చేసి గంట కొట్టినాకే వెంకటేశ్వర స్వామికి పూజ మొదలు పెడతారు. వరాహస్వామికి నివేదించిన తర్వాత, నివేదన గంట మోగిన తర్వాతే వెంకటేశ్వర స్వామికి నివేదన చేస్తారు. సో భక్తులందరూ కూడా ఏంటంటే ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటేనే తిరుమల యాత్ర యొక్క ఫలితం వాళ్ళ ఖాతాలో పూర్తిగా వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి రాసిచ్చిన శాసనం ఇది. సో అందుకని స్వామి పుష్కరిణి తటే, పుష్కరిణి తీరంలో స్వామి ఉన్నారు. ఆ పుష్కరిణి అంటే స్వామికి మహా ఇష్టం. అందుకని తిరుమల యాత్రకు ఎవరు వెళ్ళినా సరే, అంటే మీ దర్శనం షెడ్యూల్ ఎలా ఉందో ఏమిటో, అకామిడేషన్ ఇవన్నీ మీరు చూసుకొని, కానీ ఈ క్రమంలో మీరు వెళితే ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణమైన దర్శనం, పరిపూర్ణమైన అనుగ్రహం మీకు లభిస్తుంది. అది క్షణమాత్రపు దర్శనం అయినా కూడా ఆ అనుగ్రహం పరిపూర్ణంగా 100కి 100 పాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. తిరుమల వెళ్ళంగానే ఫస్ట్ మీరు రూములు తీసుకుంటారా, టిఫిన్ చేస్తారా, భోజనాలు చేస్తారా, తర్వాత మీ కార్యక్రమాలు అవన్నీ మీరు ఏమైనా చేసుకోండి. పుష్కరిణిలో ముందు స్నానం చేయాలి ఎవరైనా సరే.
దీనికి ధనిక పేద వర్గ కులమత భేదాలు ఏమీ లేవు. స్వామిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు ముందు పుష్కరిణిలో స్నానం చేయాలి. స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని మీరు ఆ రోజే దర్శించుకుంటారా, మరుసటి రోజు దర్శించుకుంటారా, కానీ ఆ యాత్రల్లో ప్రధానంగా వరాహస్వామిని దర్శించుకున్నాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు దర్శనానికి మీరు రకరకాల క్యూ లైన్లోనో 300 రూపాయల టికెటో, లేకపోతే బ్రేక్ దర్శనమో, లేకపోతే సుప్రభాతమో, తోమాల సేవో, ఏదో ఒక సేవలోనో ఏదో ఒక దర్శనంగా మీరు లోపలికి వెళ్తారు. మొత్తానికి వెళ్ళిన తర్వాత జయ విజయులు ఉంటారు అక్కడ. జయ విజయుల కన్నా ముందు మీరు లైన్లోకి బంగారు వాకిల్లోకి ఎంటర్ అవ్వగానే కుడి చేతి వైపు స్వామికి ఎదురుకుండా గరుత్మంతుడు ఉంటాడు. ఆ గరుత్మంతుడికి నమస్కారాన్ని తెలియచేయాలి. ఎందుకంటే స్వామి వాహనం, వీళ్ళంతా స్వామి పరిచారకులు కదా. సో వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయాలి. గరుత్మంతుడికి నమస్కారం చేయాలి ముందు. స్వామి వచ్చాం, మేము స్వామి దర్శనార్థమై వచ్చాం, స్వామికి విన్నవించండి, మా కష్టాలని మీరు కూడా రికమెండ్ చేయండి అని. ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు బయట ఉన్న వాళ్ళతో కూడా అడుగుతాం కదా, కాస్త మీరు కూడా చెప్పండి అని. అట్లా గరుత్మంతుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థించిన తర్వాత అట్లా నడుచుకుంటూ ముందుకు వెళ్తే స్వామి ఎదురుకుండా కనబడుతూ ఉంటారు. స్వామిని చూడండి, వద్దనట్లేదు. స్వామిని దగ్గరికి వెళ్ళబోయే ముందు అక్కడ జయ విజయులు ఉంటారు. జయ విజయులు ఎవరు? స్వామివారి ద్వారపాలకులు. ఆ ద్వారపాలకులు అనుమతి కావాలి కదా, దైవానుగ్రహం కావాలంటే ద్వారపాలకులు అనుమతి కావాలి. సో మనం అక్కడ దాకా వెళ్ళి స్వామివారి దాకా వెళ్ళి దర్శనం చేసుకోకపోయినా జయ విజయుల దగ్గర నుంచి బయటకు వచ్చేసినా కూడా ఇప్పుడు కాలానుగుణంగా ఏంటంటే లక్షల్లో జనం వస్తున్నారు కాబట్టి అందరికి దర్శనం కల్పించాలి కాబట్టి అందరికి మహాలఘు దర్శనం మాత్రమే లభిస్తుంది. ఎవరికైనా మహాలఘు దర్శనం అంటే జయ విజయుల దగ్గర నుంచి చూపించేసి పంపించేస్తారు. సో మీరు ఒక చూపు కట్టమని జయ విజయుల్ని దర్శించుకోవడం, లోపల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం. లోపల జయ విజయులకి వెంకటేశ్వర స్వామికి మధ్యలో పద్మనిధి, శంఖనిధి దేవతలు ఉంటారు. ఈ దేవతలకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏ విఐపి దర్శనంలో వెళ్తే లోపల దాకా వెళ్తారు కాబట్టి 10,000 రూపాయల టికెట్ తీసుకుంటే లోపల దాకా వెళ్తారుగా. సో ఆ లోపల దాకా వెళ్తే ఆ పద్మనిధి, శంఖనిధి దేవతలు కూడా నమస్కారం చేయాలి. పద్మనిధి, శంఖనిధి దేవతలు స్వామివారి సంపదని పరిరక్షించే దేవతలు అన్నమాట. స్వామివారి సంపదని, ఇప్పుడు స్వామివారికి వచ్చే కానుకలు కానివ్వండి, స్వామివారికి వచ్చే నగలు, స్వామివారికి వచ్చే డబ్బు, వీటన్నిటిని లెక్క చూసి భద్రపరిచి రక్షించే దేవతలు. వాళ్ళకి నమస్కారం చేసుకోవడం ద్వారా మీ సంపద, మీ ధనము, మీ అదృష్టము ఇంకోళ్ళు కొట్టేయకుండా ఉంటారు. మీకు కూడా రెట్టింపు అవుతుంది. సో అందువల్ల వాళ్ళకి నమస్కారం చేయాలి. చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కాసేపు అట్లా కూర్చొని ధ్యానం చేసుకొని కాసేపు స్వామివారిని స్మరించుకొని అట్లా ప్రదక్షిణంగా వెళ్ళి అక్కడ లోపల యోగ నరసింహస్వామి ఉంటారు. నుంచి బయట తిరిగి ఇటువైపు వచ్చినప్పుడు హుండీ దగ్గర, హుండీకి ఎదురుకుండా ఆళ్వార్లు ఉంటారు. తర్వాత అన్నమయ్య తాళపత్ర నిధి దాచిన ప్రదేశం ఉంటుంది. తర్వాత యోగ నరసింహస్వామి ఉంటారు. ఆ యోగ నరసింహస్వామికి దండం పెట్టుకుంటే మీకు గృహానికి సంబంధించిన కానీ, భూములకు సంబంధించిన కానీ ఏమన్నా ఇబ్బందులున్నా, గృహానికి సంబంధించిన ఇబ్బందులున్నా అవన్నీ పోతాయి. సో యోగ నరసింహస్వామి దర్శించుకుని ఆయనకి ప్రదక్షిణంగా తిరిగితే అక్కడ ఈశాన్యం మూలలో ఒక పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ చుట్టూ పసుపురాసి అందరూ ప్రదక్షిణ చేస్తుంటారు. మీకు ఈజీగా అర్థమవుతుంది. అది తిరుమల దేవాలయానికి శంకుస్థాపన చేసిన పిల్లర్. సో దానికి కూడా నమస్కారం చేసుకోవాలి. చేసుకుని అట్లా ముందుకు వస్తే అక్కడ పరిమళ పార అని ఒకటి ఉంటుంది, ఒక రాయి. ఇదివరకు స్వామివారికి గంధాన్ని నూరేవాళ్ళు దాని మీద. ఆ పరిమళ పార మీద మీ కోరికను రాయండి. మీ కోరిక ఏదైతే ఉందో, మీరు ఏ ఉద్దేశంతో తిరుమల యాత్రకు వచ్చారో అక్కడ రాయండి, తప్పకుండా నెరవేరుతుంది. సో ఆ పరిమళ పార మీద రాసుకొని కిందకి దిగిన తర్వాత హుండీకి కొంచెం పక్కగా శ్రీకృష్ణదేవరాయలు రెగ్యులర్ గా కూర్చొని ధ్యానం చేసుకునే ప్లేస్ ఉంది. అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు స్వామివారిని స్మరించుకొని బయటకు వచ్చి ప్రసాదం తీసుకుంటే
స్వామివారి గుడికి ఎదురుకుండా బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి దర్శించుకొని అక్కడ స్వామివారికి ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చి ఇటు వెంకటేశ్వర స్వామికి ఈ హారతిని చూపించి అక్కడ స్వామివారి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే అక్కడతో మీ తిరుమల యాత్ర పూర్తయినట్టు. ఏంటి మిగతా మీరు ఎన్నైనా చూసుకోండి, బోల్డ్ అని పాపనాశనం ఉంది, ఆకాశగంగ ఉంది, తిరుచానూరు అమ్మవారు ఉంది, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కాణిపాకం ఉంది. ఎంతసేపు మేము కాణిపాకం వెళ్తూ తిరుమల వెళ్ళాం, కాణిపాకం వెళ్తున్నాం, కంచి వెళ్తున్నాం, అక్కడి నుంచి బంగారటం గుడికి వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తారంటారు. తిరుమల యాత్ర పూర్తి అవ్వాలంటే ఈ క్రమంలో చేస్తే ఆ యాత్ర పూర్తయినట్టు అవుతుంది, పుణ్యఫలం దక్కుతుంది. ఇప్పుడు చాలా మందికి ఏం డౌట్ అంటే మమ్మల్ని ఒక నిమిషంలోనే ఒక సెకండ్లో లాగేశారండి అంటారు. స్వామివారు డబ్బున్న వాళ్ళకి పెద్దపీట వేస్తారు స్వామివారి దేవస్థానం వారు, డబ్బు లేని వాళ్ళకి ఇక్కడ పేదవాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అని అనుకుంటారు. కానీ స్వామివారు ఎప్పుడు కూడా ఆయన మనసు ఎప్పుడు కూడా నానా కష్టాలు పడి బ్యాగులు బట్టలు బుట్టలు అన్ని మోసుకొని వచ్చే మెట్లెక్కుతూ నానా వ్యయ ప్రయాసలకు వచ్చే అతి సామాన్య భక్తుల మీదే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అది వాళ్ళకి తెలియదుగా, వాళ్ళు అనుకుంటారు అట్లా. ఏంటి సో ఎవరేమనుకున్నా మీరు ఈ క్రమంలో యాత్ర చేసుకొని స్వామివారిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మీరు ఒక్కసారి దర్శనం చేసుకుంటే సంవత్సరం పాటు మీకు గ్రహశాంతి లభిస్తుంది. అది క్షణమాత్రపు దర్శనమే అయినా కూడా ఆ ఫలితం లభిస్తుంది. ఆయన అక్కడ ఉన్నవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఆయన్ని మీరు అట్లా క్షణమాత్రం దర్శించుకున్నా కూడా మీకు ఒక సంవత్సరానికి సరిపడా, మీరు చాలా మంది ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో వెళ్తుంటారు. సో ఒక సంవత్సరానికి సరిపడ మీకు పుణ్యం దక్కుతుంది, అనుగ్రహం లభిస్తుంది, గ్రహశాంతి లభిస్తుంది, దైవానుగ్రహం లభిస్తుంది. కనుక ఈ రీతిలో స్వామివారి దర్శనం చేసుకుంటే పరిపూర్ణంగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. ఇప్పటి వరకు నిజంగా నాకు కూడా తెలియదు ఈ రకంగా దర్శనం చేసుకోవాలని. చాలా మంది వెళ్తూ ఉంటారు, నేను కూడా చాలా సార్లు దర్శించుకున్నాను, కానీ ఈ రకంగా దర్శనం అంటే ఇది సామాన్యంగా చేసుకునే వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ప్రతి నెల పౌర్ణమికి వెళ్తారు, నేను కూడా అందులో ఒకడిని. ప్రతి నెల పౌర్ణమికి వెళ్తాం. సో ఇలా దర్శనం ఈ పద్ధతిలో దర్శనం చేసుకుని పౌర్ణమి రోజు స్వామివారి సన్నిధిలో పౌర్ణమి చంద్రులు దీంట్లో పౌర్ణమి గడియల్లో స్వామివారిని దర్శించుకొని సాయంత్రం పున్నమి గరుడ సేవ అని జరుగుతుంది స్వామివారికి మాడవీధుల్లో. ఆ పున్నమి గరుడ సేవలో పాల్గొనడం అనేది మహావిశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సో అవకాశం ఉన్న వాళ్ళు అట్లా కూడా చేయొచ్చు. పున్నమి గరుడ సేవలో పాల్గొనటం కూడా విశేషం. సో ప్రతి పౌర్ణమికి వెళ్ళడం అనేది అందరికీ సాధ్యపడే విషయం కాదు. అది కొంత ఆసక్తి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఏంటి వెళ్తే చాలా విశేషం. ఒకవేళ మీరు సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా మీరు వెళ్ళేటప్పుడు పౌర్ణమి కలిసి వస్తే సాయంత్రం పూట పూర్ణమి గరుడ సేవలో పాల్గొనటం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. రైట్, చాలా బాగా వివరించారండి. మొత్తానికి వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగినట్టే అనిపిస్తుంది నాకైతే వింటూ ఉంటే. మీకు అలాగే ఉందా? మీరు అలాగే ఫీల్ అయ్యారా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వివరణ కావాలి అన్నా, లేదా జ్యోతిష్యానికి వాస్తుకి సంబంధించిన వివరణ కావాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన జ్యోతిష్య వాస్తు ఫలితాలు మీకు సపరేట్గా చెప్పడం జరుగుతుంది. మరో మంచి కార్యక్రమంతో, మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్కారం. ఆయుష్మతి భవ.